హలో ఎవ్రీవన్, విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎండాకాలం కాబట్టి సాయంత్రం ఇంకా చికాకు లేకుండా ప్రశాంతంగా అయితే నా పనులని మొదలుపెట్టేశాను. ఇంకా అంట్లయితే కనుక టబ్లో వేసేసి ఈ విధంగా మొత్తం గిన్నెలన్నిటిని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల రోతగలింది లేకుండా నీట్గా ఉంటుంది. ముందు జిడ్డు లేని అంట్లునే క్లీన్ చేసుకుంటాను. చివరిలో జిడ్డు ఎక్కువగా ఉన్న వాటిని అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎన్ని అంట్లు ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా అంట్ల పని అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు అంట్ల పని పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడైతే గనుక నేను బట్టలను కూడా ఈ విధంగానే ఉతికి జాడిచ్చేసుకుంటున్నానండి. ఇంకా బట్టలు అయితే ఆరేయడం అయిపోయింది. ఇంకా సాయంత్రం డాబా పైకి వెళ్ళి ఇలా విరజాజి పువ్వులను అయితే కనుక కోసుకుంటున్నాను. ఈ పువ్వులు కట్టడం అయిపోయిందండి. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో. సాయంత్రం ఇంకా దొండకాయ టమాటా రోటి పచ్చడి అయితే చేసుకుంటున్నాను. ఇంకా దొండకాయ టమాటాకి కావాల్సిన వాటిన్నిటిని కూడా ఈ విధంగా దోరగా వేయించి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రోల్ నీట్గా క్లీన్ చేసుకొని నూరుకుంటే నా దొండకాయ రోటి పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.